आपेना శాసన మండలి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రచార కార్యక్రమం ముగియబోతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పక్షాన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ జిల్లా ఓటు అందరికీ బీజేపీ చేయాలనే భావనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రేపు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి యావత్ భక్తకోటి అని ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే కుంభమేళ 144 సంవత్సరాలు తదుపరి వచ్చినటువంటి కుంభమేళాను ప్రత్యేకంగా అందరూ కూడా అంటే వీలైనంత వరకు ఎవరు స్వయంగా కుంభమేళ దర్శించి ఆ పుణ్య స్నానాలను ఆచరించే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఆచరించుకొని ఓం నమ శివాయ శివుని కటాక్షాలను పొందే మాలాంటి వాళ్ళని ఏదైతే పోలేకపోయినప్పటికీ ఆ శివుని కటాక్షం కొరకు రేపు శివరాత్రి పర్వదినాన్ని అందరికీ శుభం కలిగే విధంగా ఆ ప్రభుత్వం ఆచరిస్తారని కోరుతూ ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఇది ఒక ప్రత్యేకత. వాస్తవంగా 2019 ఎన్నిక కంటే ముందు దీనికంతా అంటే ఒక విధంగా మన ప్రాంతంలో ఏదైతుందో ఇప్పుడు 2019 శాసన మండలి ఎన్నికల్లో నేను పోటీ చేసేటువంటి యొక్క ఆలోచనతో ముందుకు రావటం ఆనాడు ఏదైతుందో ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులతో పాటుగా రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ప్రజాక్షేత్రంలో వినియోగపడాలనేటువంటి ఒక భావనతోని ప్రజా సమస్యలను ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువతే కానీ తాత్కాలిక ఉద్యోగులే కానీ సమస్యలన్నీ కూడా శాసన మండలి వేదిక ఏదైతుందో ప్రభుత్వాన్ని స్పందింపచేసే విధంగా ఒక ప్రశ్నించే గొంతుక నినాదంతో ఏదైతుందో మరి ఆనాడు నాకు అండగా నిలబడటం రాజకీయ జీవితంలో ఇది ఒక మలుపుగా భావించాలని రాజకీయ జీవితంలో ఒక మలుపుగా భావించింది. ఎన్నిక ప్రకటింప చేయబడే విధంగా ఫలితాలు వెలువడటం ఈ గడిచిన 6 సంవత్సరాలు ఏదైతుందో నా బాధ్యత కర్తవ్య నిర్వహణలో ఆనాటి ఓటర్ మహాశయులు ఏదైతే నా నుంచి ఆశించి అంటే ఏ విధంగా వాళ్ళ సమస్యలు ప్రతిబింబ చేయడానికి శాసన మండలి వేదికగా స్పందిస్తా ప్రభుత్వాన్ని ఏదైతుందో స్పందింప చేయగలుగుతా అనే ఒక భావంతో నాకు అవకాశం ఇచ్చిందో నేను ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకైతే ఒక తృప్తి ఉన్నది. నేను 6 సంవత్సరాల కాలం నాకు ఇచ్చిన అవకాశానికి నేను న్యాయం చేయగలిగాననే ఒక తృప్తిని కలిగి ఉన్న నేను వాస్తవంగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఆనాడు శాసన మండలి వేదికగా శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలు లేవనెత్తడంలో ఏదైతుందో మరి చైర్మన్ గారి యొక్క అనుమతి పొందటం మరి అవకాశాలు పొంది అత్యధిక సమయాన్ని ఏదైతుందో నేను ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా దాని స్థానాన్ని భర్తీ చేయడానికి ఏదైతే రేపు 27 నాడు ఎన్నిక జరగబోతున్నదో అంటే వాస్తవంగా సిట్టింగ్ శాసన మండలి సభ్యుడిగా ఆసక్తి చూపడము
సహజం చూపిస్తాడని చెప్పి భావించడం సహజం. శాసనసభ ఎన్నికల్లో ఆశీర్వాద ఫలితం పొందలేకపోవటం, తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవకాశం తీసుకొని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందు పోవడంతో దాని పర్యవసానం ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫలితం పొందలేకపోవడంతో కొంత నిరాశతో చోటు చేసుకుని చెప్పక తప్పదని చెప్పండి. ఈ పరిస్థితులు తిరిగి ఎన్నిక పోటీ చేయాలనంటే కొంత నాలో నిరాసక్తత నెలకొనటం, నేను ఆసక్తి చూపెట్టలేకపోవడం జరిగింది. పార్టీ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా, ఒక విద్యావేత్త, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో ఒక విద్యావేత్తగా బేసిక్గా ఎన్నికల్లో ప్రధానంగా మనం గమనించేది ఓ రాజకీయ పార్టీ సిద్ధాంతపరంగా ఎంత ఆవశ్యకత సంతరించుకుంటుందో అభ్యర్థి ఇంట్రడక్షన్ పరీక్ష కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నరేందర్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వం అనేది ఏదైతున్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఆయన ఒక విద్యావేత్తగా అందరికి పరిచయం ఉండటం, నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ అర్హత కల్పించడం. బేసిక్గా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం పొందాలంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావాల్సినటువంటి ఒక విద్యా అర్హత కల్పించడం లోపల నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో తర్వాత కూడా ఇన్ లాస్ట్ 20 years ఆఫ్ పీరియడ్ 1,00,000 మందిని ఆ విధంగా జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే గాని ఉపాధి కల్పనకు అర్హత పొందే విధంగా తీర్చిదిద్దినటువంటి ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయింది జూనియర్ కాలేజ్ లో, జూనియర్ లెక్చరర్స్ దే ఆర్ రెడీ టు గెట్ పోస్టింగ్ ఆర్డర్స్. ఆశ్చర్యం ఏంటంటే ఈ గెస్ట్ లెక్చర్స్ అరే ఏంటే ఇంత తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసి భర్తీ చేస్తున్నారు మీరు, మరి మేమేం కావాలి అని చెప్పారు. అంటే ఉద్యోగాల భర్తీ అంత ప్రక్రియ అనేది ఎంతో త్వరితగతిన చెప్పబడుతుంది. ఉదాహరణ చెప్తుందని చెప్పండి. భవిష్యత్తు జాబ్ క్యాలెండర్ అనేది ఎట్లెట్ల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడతాయి, ఆ ఖాళీలు భర్తీ చేయబడే విధంగా నిర్ణీత కాల వ్యవధిలో ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోయే విధంగా ఏదైతుందో జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం. అంటే ప్రభుత్వ పరంగా కల్పించే ఉద్యోగాలకు తోడు స్వయం ఉపాధి కల్పనకు తోడ్పడే విధంగా స్వయం ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్, నాణ్యతా ప్రమాణాలను పెంపొందించే విధంగా నాణ్యతా ప్రమాణాలను పెంపొందింపజేయబడటానికి స్కిల్. గతంలో మన వద్ద ఐటీఐ కళాశాలలు ఉంటుండేది. మొత్తం రాష్ట్రంలో 60-65 ఉన్నాయి ఐటీఐ కళాశాలలు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో దాని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రత్యేకంగా క్రీడలకు ప్రోత్సహించాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇదంతా యువతకు సంబంధించి విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించి వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాల అవకాశాల కల్పనకి ఏదైతుందో వాళ్ళ తోడు నిలవాలనే భావన సంకల్పంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకి సరే అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సోషల్ జస్టిస్ అవన్నీ ఉన్నాయి. అంటే కాకుండా అయితే రొటీన్ సోషల్ జస్టిస్, బలహీన వర్గాలకు ఏదైతుందో వాళ్ళకి లభించాల్సిన హక్కుల కల్పనలో ప్రాధాన్యత కల్పించి చేపట్టడానికి ఏదైతుందో బుల్లగలనే గాని ఏబిసిడి వర్గీకరణ గాని ఇవన్నీ కూడా ఉన్నాయి. సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాటుపడగలే అభ్యర్థి అని చెప్పని నరేందర్ రెడ్డి గారు సీఎం గారిని ప్రత్యేకంగా పర్యటన చేపట్టడం, వీళ్ళందరం కూడా ఏదైతుందో బాధ్యతగా చెప్పడం, ఒక బాధ్యతగా ఈ సీట్ గెలుచుకొని ఏదైతుందో ప్రజా సమస్యల పరిష్కారానికి తోడు నిలవాలనే భావంతో ఏదైతుందో కృషి చేయడం జరుగుతుంది. అందులో జగిత్యాల జిల్లాకు సంబంధించి లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఏదైతుందో మన జగిత్యాల జిల్లాలో నేను అనుకుంటే 34,000 ఓటేది ఉన్నట్టు ఉంది. జిల్లా మొత్తం 34,000 ఓట్లు ఉన్నట్టు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచే మొదటి ప్రాధాన్యత ఓటు. బ్యాలెట్ లో 2వ నెంబర్ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించి మీ చేయూతనివ్వాలని చెప్పని మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు
బలపరిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్నటి వరకు పట్టభద్రుల పక్షాన శాసన మండలిలో ఆ రోజు అపోజిషన్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా, అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఒక సభ్యుడిగా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శాసనసభ్యులు మేమందరం సమిష్టిగా నిర్ణయంతో రేపు 27వ తారీఖు ఎన్నిక పట్టభద్రుల అభ్యర్థిగా ఆల్ పోస్ట్ నరేంద్ర రెడ్డికి గెలిపియాలని పట్టభద్రులకు సంబంధించిన ఓటర్లు సవినీయంగా మనవి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ రోజు కేంద్రంలో వారి అధికారంలో రాకముందు అన్నారు, దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, యువతకు అండగా ఉంటాం, దేశంలో యువత అందరికీ కూడా అన్ని విధాలా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యువతను ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు కేంద్రంలో వారి అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రం యువతకు కానీ మన ప్రాంత ప్రజలకు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం లేదు, ఇవ్వలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మొన్నటి వరకు మేమే రాజులం, మేమే మంత్రులం ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 14 నెలల క్రితం వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు అని చెప్పేసి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి నిరుద్యోగుల పక్షాన్ని ఎప్పుడు కూడా వారు చెప్పిన మాట అమలు చేయలేదు. గౌరవం ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కానీ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఎన్నికల్లో ప్రచారంలో మేము చెప్పినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, ఖచ్చితంగా మార్పు కోరుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, అదేవిధంగా అన్ని విధాలుగా అండగా ఉంటామనే మాటను అమలు చేసే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా వేరే రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు 56,000 మంది ఉద్యోగాలకు, యువకులకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించి ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎస్సి విషయంలో కూడా మెగా డిఎస్సి నిర్వహణ చేసి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వయాన వారు నియామక పత్రాలు ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. అంటే 56,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఒక 14 నెలల లోపల ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని చేసి నిరుద్యోగ యువతకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ అందరికీ కన్నట్టు మా మీడియా మిత్రులందరూ 1వ తారీఖు జీతాలు పడేది కాదు, 10వ తారీఖు 18వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడేది. వాళ్ళు ఈఎంఐలు కట్టుకున్న పిల్లలు ఫీజు కట్టుకున్న ఉద్యోగస్తులకు ఎంతో ఇబ్బంది అయ్యేది. ఈ రోజు 1వ తారీఖు కల్లా ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు 1వ తారీఖు కల్లా 2వ తారీఖు కల్లా వాళ్ళ అకౌంట్లో ఉద్యోగస్తుల అకౌంట్లో పైసలు జమ చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండే విధంగా ప్రమోషన్ కూడా సుమారు 13,000 మంది ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించి. 4 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్గాల నేతృత్వం లోపల పిసిసి అధ్యక్షులు, మంత్రివర్గ పెద్దలు, కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు, శాసన మండలి సభ్యులు అందరి యొక్క ఆలోచన పరంగా ఈరోజు ప్రభుత్వం అమలు చేసిన మాట అమలు చేసిన సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో ఈ జిల్లా ముద్దుబిడ్డ ఎంతో కష్టపడి విద్యా సంస్థలు స్థాపించి ఈరోజు పట్టభద్రుల యొక్క రేపు 27వ తారీఖు పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము
జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాం పట్టభద్రుల ఓటర్లకు. మన మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 2 మీద మొదటి ప్రాధాన్యత ఓటు చేసి ఆశీర్వదించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా యువత అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విపుగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మనవి చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అంటే ఈ ఎన్నిక ద్వారా మీరు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గెలిపించి మాకు మద్దతుగా అండగా ఉండేటువంటి నిర్ణయం జరిగిన రాబోయే కాలంలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వం ఇంకో ఏదైతే చేసిన ఒక పనిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారో, ముఖ్యంగా పట్టభద్రులు అంటే ఉన్నతమైన విద్యా చదువుకున్నటువంటి మేధావులు, విద్యావేత్తలు, వారు గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ధైర్యంతో ఇంకా ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి పట్టభద్రులకు సంబంధించిన మిత్రులందరూ కూడా మా సోదరులకు, మా సోదరిమణులకు సవినయంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మొన్నటి వరకు శాసన మండలిలో 2014 తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ 2014 నుంచి 2019 వరకు అపోజిషన్ శాసనసభ్యుడిగా ఉండి సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులు శాసన మండలిలో ఎండగట్టిండు. అదేవిధంగా శాసన మండలిలో కూడా వారు పట్టభద్రుల ద్వారా ప్రశ్నించే గొంతుకగా ఎన్నడూ కూడా ఊహించలేదు. తెలంగాణ రాష్ట్ర పట్టభద్రులంతా ఏకాభిప్రాయంతో పెద్దలు జీవన్ రెడ్డి గారు 6 సంవత్సరాల కింద ఎన్నిక చేసినారు. అప్పటి నుంచి శాసన మండలిలో పట్టభద్రుల పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, ఉద్యోగుల పక్షాన కానీ మొన్న 14 నెలల క్రితం ఆపోజిషన్ శాసన మండలి సభ్యుడిగా ఉండి వారు ప్రశ్నించినారు. అది కేసీఆర్ అటువైపున్న, కేటీఆర్ అటువైపున్న, హరీష్ రావు అటువైపున్న ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఆగడాలు ఎండగట్టాడు. మరి వారు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఎన్నిక తర్వాత మరి అదే యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి బలపరిచి ఈరోజు ముందు పెట్టిండ్రు. ఆ పట్టభద్ర ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. దయవుంచి మీరందరూ పెద్ద ఎత్తున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించి అలాని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.